హాయ్ హలో నమస్తే. నేను మీ శివమణి. అందరూ ఎలా ఉన్నారు? అమ్మో, చికెన్ పులుసా లేకపోతే మటన్ పులుసా అనుకుంటున్నారా? అలా చికెనో మటనో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. కాదు కాదు, పులుసులో కాలేసినట్టే. ఇది పునుగుల పులుసు అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా మనం పెసలు తీసుకోవాలన్నమాట. పెసలు తీసుకొని మంచిగా నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి. సో మార్నింగే లెగిసిన తర్వాత ఆ పెసల్ని నీట్‌గా కడుక్కొని మిక్సీ జార్‌లో పెసలు, అలాగే కొద్దిగా అల్లం, పచ్చిమిరపకాయ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలనమాట. సో ఇలా మెత్తగా రుబ్బుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి, ప్యాన్ కింద మంట పెట్టి అందులో సరిపడా ఆయిల్ వేసుకోండి. మనకి పునుగులు మునిగేంత వరకు ఆయిల్ వేసుకోవాలనమాట. ఆ తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిలో సాల్ట్ అది చూసుకోండి. సాల్ట్ అది వేసుకొని సరిపోయేలాగా చూసుకున్నాక ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో ఒక్కొక్కటి కూడా చిన్ని చిన్ని పునుకుల్లాగా వేసుకుంటూ ఉండాలన్నమాట. సో మీకు ఒకటి చెప్తాను. ఈ పెసలు నానబెట్టిన పెసలు ఉంటాయి కదా, మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు గ్రైండర్ అనేది ప్రిఫర్ చేయండి. గ్రైండర్లో కనుక పప్పు రుబ్బుకుంటే చాలా చాలా టేస్టీగా వస్తాయి, అలాగే మెత్తగా వస్తాయి అన్నమాట. నా దగ్గర గ్రైండర్ అవైలబుల్గా లేక నేను మిక్సీలో రుబ్బేశాను. సో మిక్సీలో వేస్తే బాగుంటాయి, కాకపోతే కొద్దిగా గట్టిగా అనిపిస్తాయి. అదే గ్రైండర్లో అయితే ఇంకా ఇంకా స్మూత్గా చాలా బాగా వస్తాయి అన్నమాట, సాఫ్ట్గా. చూస్తున్నారు కదా, ఇలా వేపుకోవాలి. సో అవన్నీ కూడా కలుపుకుంటూ తిప్పుతూ చుట్టుపక్కల మొత్తం అన్ని సైడ్స్ కూడా వేగేలా చూసుకోవాలి. చూసారు కదండి, ఇవి ఉత్తినే తిన్నా కూడా చాలా చాలా బాగుంటాయి. ఇవి బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవద్దు, ఇలాగ లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలు. సో ఆ గోల్డ్ కలర్ వచ్చేలాగా తీ చూసుకొని ఆ తర్వాత తీసేయండి. తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇంతకీ మీలో ఎంతమందికి పునుగులు పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్రెడీ చాలామంది చేసుకుంటారు కదా పునుగులు పులుసు అనేది. ఇంతకీ కొంతమందికి అసలు ఈ పునుగులు పులుసు చేసుకుంటారని తెలుసా, తెలీదా? అసలు మీరు ఎప్పుడైనా చేసుకున్నారో లేదో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాగా అన్నీ కూడా తీసేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఉన్న పిండిని కూడా పునుగుల్లా వేసేసుకోండి. ఒక్కొక్కటి చొప్పున పునుగుల్లా వేసేసుకోవాలన్నమాట. అన్నీ అలా వేసుకున్నాక అవి కూడా బాగా మనకి కలర్ తెలుసు కదా, గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంతకీ మీకు ఎప్పుడైనా కూడా పునుగులు పులుసు ఎవరు కనిపెట్టారో తెలుసా? నేనైతే అనుకుంటా, ఈ పునుగులతో పులుసు ఎవరు కనిపెట్టారా అసలు? పునుగులు వేసి దాన్ని మళ్ళీ పులుసు చేయాలని అసలు ఎలా అనిపించింది అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే. చూస్తున్నారు కదా, అన్నీ కూడా అలాగే వేసేసుకున్నాక ఒకదాని తర్వాత ఒకటి అవన్నీ కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, అన్నీ వేగిపోయినాయి కదా, అలా వేగినవి అన్నీ తీసుకోవాలి. ఇవి ఉత్తినే కూడా తింటే చాలా చాలా బాగుంటుంది. చూసారా, బాగుంది కదా. మేమైతే ఇంకా వేడిగా ఉంది, అది ఇప్పుడే తీసిందనమాట. ఇలాగ మొత్తం అన్ని పునుగులు కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఆ తర్వాత ఈలోపు మనం దీన్ని కర్రీ చేయాలి కదా. కర్రీ చేయడం కోసం ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఆనియన్స్ని సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి, ప్యాన్ కింద మంట పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోండి. దానికి సరిపడగా ఆయిల్ పోసిన తర్వాత అందులో ఉల్లిపాయలు, దానికి ముందు ఆవాలు వేసాను నేను. సో ఆవాలు వేసి ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి దాన్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు వేగడానికి అందులో మనం కొద్దిగా సాల్ట్ వేసుకోండి. అందరికీ తెలిసిందే కదా, కొంచెం సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు అనేవి తొందరగా వేగుతాయి అన్నమాట. సో ఆ తర్వాత ఉల్లిపాయలు అనేవి మంచి కలర్ వచ్చేదాకా వేపుకోండి. ఈలోపు చింతపండుని పక్కన కొద్దిగా నానబెట్టుకొని ఉంచుకోండి. 2 టమాటాలు కోసుకోండి. టమాటాలు కూడా చాలా బాగుంటాయి పులుసులోకి. సో ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, కట్ చేసుకున్న టమాటాలు అందులో వేసేయండి. వేసేసి బాగా దాన్ని కలుపుకోవాలన్నమాట. చూసారా, చూస్తుంటేనే మంచి కలర్ఫుల్గా బాగుంది కదా. టమాటా వేసిన తర్వాత చూసారా, అదంతా కూడా బాగా మగ్గించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అప్పుడు టమాటా కొంచెం పేస్ట్ లాగా అవుతుంది. తర్వాత అందులో కొద్దిగా పసుపు, కారం యాడ్ చేసుకోండి. యాడ్ చేసి సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకొని
సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత మొత్తం కూడా మళ్ళీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అది కూడా కొంచెం కారం అది వేసాం కదా, కాసేపు వేగనిస్తే ఆ కారం వాసన అది తెలీదు, చాలా బాగుంటుంది అప్పుడు. చూసారా, మొత్తం అలా కలుపుకోండి. కలుపుకోకుండా వదిలేస్తే అడుగంటేస్తుంది. చూసారా, అలాగా ఆయిల్ తేరిన తర్వాత పైకి వచ్చింది కదా, అందులో అప్పుడు మనం దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. పులుసు అంటే వాటరే కదా, సో నేను చింతపండు యాడ్ చేయలేదు, వాటర్ యాడ్ చేశాను ముందు. అది కొంచెం మరిగిన తర్వాత అప్పుడు అందులో ఇదిగోండి చింతపండు పులుసు యాడ్ చేశాను. ఎందుకంటే ముందు వాటర్ యాడ్ చేసినప్పుడు ఉల్లిపాయలు అనేవి మగ్గుతాయి. అదే డైరెక్ట్ మనం పులుసు పోసామనుకోండి, అక్కడక్కడ కొంచెం క్రంచీగా ఉల్లిపాయలు కసకసలాడుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఏ పులుసు చేసుకున్నా ముందు కొంచెం వాటర్తో దాన్ని ఉడికించుకున్నాక అప్పుడు పులుసు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి పులుసు కూరలు చేసినప్పుడు అందులో కొద్దిగా బెల్లం యాడ్ చేయండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పునుగుల్ని వాటర్ మరిగేటప్పుడు అందులో వేసేయాలన్నమాట. చూస్తారా, అందులో వేసేసి కలిపేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేయండి. చూసారు కదా, అవి అందులో స్విమ్మింగ్ చేస్తున్నట్టు భలే పైకి తేలినాయి. సో మొత్తం కలిపేసి మూత పెట్టేసిన తర్వాత కాసేపటికి అవి మగ్గుతాయి కదా, మగ్గినప్పుడు అవి కొంచెం ఇంకా పెద్దవి అవుతాయి అన్నమాట. చూడండి, పులుసు అనేది బాగా ఉడుకుతుంది కదా, ఇంకా మనకి కొంచెం దగ్గరికి అయ్యేలాగా ఉంటే సరిపోతుంది. చూసారా, వీటిని చూస్తుంటే అచ్చు చికెన్ ముక్కల్లానే ఉన్నాయి కదా, నాకైతే చికెన్లానే అనిపిస్తుంది. సో ఇది మరి ఇంకా రెడీ మన పునుగుల పులుసు. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.